అంత నిజాయితీ పరుడు ఉంటే మరి ఈ పొదల్లో ఏం పని నీకు చెప్పు? పొదల్లో ఏం పని చెప్పు? మేమేం తప్పు చేస్తాం అక్క అని అడుగు, గట్టిగా ప్రాబ్లమ్స్ ఉంటే బయట చెప్పుకోవాలా, ఈడేం పని? ఇవో మాకు పని ఇక్కడే ఉంది కాబట్టి. ఇక్కడే ఉందా? అనవసరంగా కొట్టకున్నది, నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. చెంప ఒలడతాను, ఇదేమనుకుంటా ఎవరన్నా చూస్తే గలీజ్ అనుకుంటారు. నేనేం చేసిన నీ వల్ల నా ఇజ్జత్ పోతాందిరా, నీ వల్ల నా ఏం ఇజ్జత్ చేసిన పోతాంది. చెప్పు, నేను ఏం తప్పు చేస్తాను? ఆ అమ్మాయి పొదల్లో అంటే నేను పొదల్లో ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు నువ్వు చూసినావా? నేను ఏదో స్కూటీ మీద మేము ఏదో నిలబడి మాట్లాడుతున్నాం. దీన్ని ఏమంటారు? సరే దాన్ని అంటారు, నేను దాని లోపల పోయినానా? మరి ఈడేం పని చేస్తాను మరి మీరు? మాట్లాడుకుంటున్నా. ఈ బిల్డింగ్ వెనకాల వచ్చి మాట్లాడుకుంటున్నారు మీరు. అయ్యో ఈ కావ్యకి లవ్ చేసిన అబ్బాయి పెద్ద సైకో గాడు అంట, మందు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, సైకో చేస్తున్నాడు. సైకో ఉండని తాగుబోతుండని వాళ్ళ అమ్మ నాన్న లేరా చెప్పడానికి? నువ్వే ఉన్నావా పోటుగాని? అంత ధైర్యం లేదు కాబట్టి. నువ్వే ఉన్నావా మోగనివే? నువ్వే ఉన్నావారా? కావ్యతోటి మాట్లాడు ఫస్ట్. దాంతో ఏం మాట్లాడడం సిగ్గు లేదు. ఛీ, చెప్పు, నీకు ప్రాబ్లం ఏందో చెప్పు. నీకు అసలు ఏంటి అంటే నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఎవరు నువ్వు? ప్రాబ్లం చెప్పుకోనికి వచ్చి దేవుడా. అరే ఏంద్రా ఈ న్యూసెన్స్ చెప్పు. ప్రతి సండే ఏం పని నీకు ఇక్కడ చెప్పు? ప్రతి సండే నువ్వు చూసినావా? మా తమ్ముడు చూసిండు. నువ్వు చూసినావా? ఎప్పుడు వచ్చినా? మా తమ్ముడు 3 సార్లు చూసిండు, దీంతో కలిపి 4వ సారి అట. అది నేను వచ్చిన ఈడికి. చెప్పు కావ్య, అంత దూరం నుండి ఇక్కడికి రావాల్సిన నాకేం అవసరం చెప్పు? నువ్వు ఎందుకులే చేస్తున్నావు చెప్పు? సరే నువ్వు అరవకు. అరుస్తా ఏంది? నందు ఫస్ట్ కావ్య మాటలు విందాం, తన ప్రాబ్లం ఏంటో చెప్తా అంటుంది కదా. నువ్వు తప్పు దానికేం ప్రాబ్లం ఉన్నదిరా? నీకేం తెలుసు నందు? ఏం తెలుసు? ఒక ఆడపిల్లకు జీవితం ఏందో కూడా నీకు తెలియదా? నువ్వు ఆడపిల్లవే కదా. సరే తనకు ప్రాబ్లమ్స్ అమ్మాయివే కదా, అమ్మ నాన్నలు ఉన్నారు కదా, పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పకుండా మరి